కోర్టు దగ్గరికి జానకి వస్తుంది. ఇక రామలక్ష్మి అయితే జానకి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను అజ్జ కలిసిపోయామమ్మా, ఇప్పుడు గొడవ పడటం లేదమ్మా అని రామలక్ష్మి అంటుంది. మీరిద్దరూ కలిసిపోతే నాకు అంతే చాలు అని జానకి అయితే అది విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక నాన్న నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తారమ్మా అని రామలక్ష్మి అంటుంది. నేను ఆ ఇంటికి వచ్చేస్తున్నాను జానకి, మనమందరం కలిసే ఉండబోతున్నాం, ఆ జని క్షమించేశాను అని చెప్తూ ఉంటే జానకి అయితే అది విని చాలా సంతోషపడుతూ రఘురామ్ని హక్ చేసుకుంటుంది. ఇక ప్రభాస్కి 10 ఏళ్ళు జైలు శిక్ష, జానకిని విడుదల చేస్తారు. ఆహత్యకి జ్వరం, సీను తోడుగా ఉన్నాడు అందుకే రాలేదు అని వెంకట్రావు జానకికి అబద్ధం చెప్తాడు. ఇక సీను హాస్పిటల్లో ఉన్న ఆద్య దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తాడు. ఆద్య, అత్తయ్యని రిలీజ్ చేసేశారు. ఆద్య, ఇప్పుడు మనమందరం కూడా కలిసి ఉండబోతున్నాం. నువ్వు ఏదైతే కోరుకున్నావో, ఏదైతే ఆశపడ్డావో అది జరిగిపోతుంది. ఇక మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు అద్దయ్య అని సీను ఆద్య చేపట్టుకుని చెప్తూ ఉంటాడు. వెంటనే ఆద్య సీను చేతిని విసిరి కొడుతుంది. ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ను కూడా తీసేస్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. వెంటనే బయలుదేరుతూ ఉంటుంది. ఆద్య ఎక్కడికి ఆద్య, ఆగాద్య అని సీను బతిమలాడుకుంటూ ఉంటాడు. పెద్దమ్మ పెదనాన్న కలిసిపోయిన మరుక్షణం నేను ఆ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండనని చెప్పాను కదా, నేను వెళ్ళిపోతున్నాను, నేను అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని ఆద్య అంటుంది. ఆద్య, ఒక్కసారి నేను చెప్పేది విన ఆద్య, ఎక్కడికి వెళ్తావు ఆద్య, నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆద్య, నన్ను క్షమించు ఆద్య అని సీను అయితే ఇక బతిమలాడుకుంటూ ఉంటాడు. నేను ఇంతకు ముందే చెప్పాను, నువ్వు మా నాన్నని చంపిన హంతకుడివి కాబట్టి నేను నీతో కాపురం చేయలేను, నువ్వు నిజంగా మృగానివి అని చెప్పాను కదా. పెద్దమ్మ పెదనాన్న ఇద్దరు కలిసిపోయారు, ఇక నాకు నీతో పని లేదు, నేనైతే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని ఆద్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సీను ఇక అది విని చాలా బాధపడుతూ వెళ్తున్న ఆద్య వైపే చూస్తూ ఉంటాడు. ఎంత చెప్తున్నా ఆద్య వినటం లేదేంటి, నన్ను అర్థం చేసుకోలేదే అని బాధపడుతూ ఉంటాడు. ఇక ఆద్య సూట్ కేసు పట్టుకొని హాల్లోకి వస్తుంది. ఎదురుగా వచ్చిన బిట్టు, ఏంటక్క ఎక్కడికి వెళ్తున్నావు, సూట్ కేసు పట్టుకొని వచ్చావే అని అడుగుతూ ఉంటాడు. నేను వెళ్ళిపోతున్నాను బిట్టు అని ఆద్య అంటుంది. ఎక్కడికి అక్క అని బిట్టు షాక్ అయ్యి అడుగుతూ ఉంటాడు. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పటికి కూడా తిరిగి రాను, అందరికీ దూరంగా వెళ్తున్నాను అని ఆద్య అంటుంది. బిట్టు అయితే అది విని బాధపడుతూ ఉంటాడు.